హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిశ టీవీ. మనం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉప్పల్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం దగ్గర అవుతున్నాం. సో ఈరోజు అంటే March 2 ఈరోజు CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ సీజన్ 10th ఎడిషన్ అయితే నడుస్తుందన్నమాట. సో అంటే బేసిక్గా మనకు తెలుసు హైదరాబాద్ వచ్చేసరికి మన CCL టీం తెలుగు వారియర్స్కి ఈరోజు అలానే కేరళ స్ట్రైకర్స్కి అయితే మ్యాచ్ అనేది జరగబోతుంది. సో ఇప్పుడు మన అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి ఈ యొక్క CCL ఎడిషన్ అయితే జరుగుతూ ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఆల్మోస్ట్ CCL అనేసరికి ఇటు తారలు లేకపోతే ఏంటంటే సినిమా హీరోస్ కానీ లేకపోతే ఉన్నటువంటి సెలబ్రిటీస్ అండ్ క్రికెట్ రెండు, అంటే ఒక క్రికెటే కాదు సెలబ్రిటీస్ తారా తోరణం అని చెప్పేసి ఇక్కడ చాలామంది అయితే క్రౌడ్ అయితే రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఒకసారి విజువల్లో చూడొచ్చు, ఆల్మోస్ట్ చిన్నపిల్లల నుంచి వెళ్ళి పెద్దవాళ్ళ వరకు ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు. సో ఈ వీకెండ్ ఉప్పల్ స్టేడియంలో అయితే ఇక్కడ మ్యాచ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో కేరళ స్ట్రైకర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్. మన తెలుగు క్యాప్టెన్ వచ్చేసి అక్కినేని అఖిల్ మన టీంకి అయితే క్యాప్టెన్సీ అయితే చేయబోతున్నాడు. సో ఒకసారి మనం చూడొచ్చు, ఆల్మోస్ట్ ఇప్పటికే స్టార్ట్ అయింది. సో ప్రజెంట్ అయితే నార్మల్గా ఈ మ్యాచ్కి స్పెషల్ ఏంటంటే మనం బేసిక్గా ఎప్పుడైనా ఏమంటారు తెలుగు వారియర్స్ ఆల్మోస్ట్ ఒక 4 seasons నుంచి అయితే టైటిల్ అయితే విన్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అంటే ఇప్పుడు 5th time, అంటే మేబీ చెప్పలేము, వరుసగా హ్యాట్రిక్ తర్వాత కూడా ఇంకో 1 time అయితే మనం టైటిల్ అయితే మనం కొట్టాం. సో ఇది 5th time కొట్టాలని మన వాళ్ళు కూడా చాలా కసిగా ఉన్నారు. సో ఆల్మోస్ట్ అంటే 2 matches ఆల్రెడీ విన్ అయ్యామన్నమాట. ఫస్ట్ అన్నటువంటి భోజ్పురి దబాంగ్స్ టీమ్ తోటి అయితే అది విన్ అయింది. సెకండ్ అండ్ పంజాబ్ దేశేర్ సోనూ సూద్ వాళ్ళ టీమ్ తోటి అయితే మనం ఆడాం, నిన్న ఇదే స్టేడియంలో ఆడాం, అది కూడా విన్ అయిపోయాం. బట్ థర్డ్ మ్యాచ్ అనమాట మనకి. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి, ఇక్కడికి వచ్చినటువంటి ఫ్యాన్స్ అయితే ఉన్నారు, తెలుగు వారియర్స్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా చాలా మంది హ్యూజ్ క్రౌడ్ అయితే వచ్చింది. ఒకసారి వాళ్ళతో మాట్లాడైతే మనం మరిన్ని విషయాలు అయితే వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్, ఏం పేరు నీ పేరు? సోహెల్, ఎప్పటి నుంచి వస్తున్నావు CCL మ్యాచ్కి? 2 years నుంచి అలా. అంటే నార్మల్గా తెలుగు వారియర్స్ అనేసరికి అక్కినేని అఖిల్ మన క్యాప్టెన్ కదా. సో ఆల్రెడీ 2 matches విన్ అయినాం. సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నావు థర్డ్ మ్యాచ్? वेरी हैप्पी, अच्छा खेले उन्होंने अखिल अन्ना हमारे अखिल अन्ना खेले और एक मैच चल रहा है दूसरों का, उन्होंने भी अच्छा खेले, फर्स्ट मैच जीते. अभी आप अखिल अन्ना का भाई 6. సో వాట్స్ అంటే మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు మన తెలుగు వారియర్స్లో? अखिल अन्ना వెంకటేష్. సో అంటే నార్మల్గా అంటే ఏమంటారు మనకు ఉన్న టైటన్స్ తెలుగు వారియర్స్లో ఆల్మోస్ట్ యంగ్ టీమ్ ఉంది కదా ఇప్పుడు. సో అఖిల్ కాకుండా ఇంకెవరు? अखिल ఓన్లీ అఖిల్, यस అక్కినేని అఖిల్. ఓకే, థ్యాంక్ యూ. यस బ్లూ టైటన్స్ ఫ్యాన్ అన్న. వెంకటేష్ వస్తారు బాయ్ CCLకి ఇదే ఫస్ట్ టైం రోడ్. ఫస్ట్ టైం. సో ఆల్మోస్ట్ అంటే 10 years నుంచి ఆడుతున్నారు మనలో, 4 times టైటిల్ కొట్టారు. అవును. సో ఎలా ఉండబోతుంది ఈసారి? ఈసారి చాలా బాగుంటుంది అన్న. అఖిల్ మన తమన్ బ్యాటింగ్ చూసాం కదా మొన్న, చాలా బాగా ఆడారు. ఓకే. సో తెలుగు వారియర్స్లో ఎవరు మీ ఫేవరెట్ ఫేవరెట్ క్యాండిడేట్ ఎవరు? ఫేవరెట్ అయితే వెంకటేష్ యాక్చువల్గా. ఓకే. ప్రజెంట్ తమన్ బ్యాటింగ్ అండ్ అఖిల్. ఓకే. ఫేవరెట్. ఆల్రెడీ 2 matches విన్ అయ్యాం ఇదే స్టేడియంలో. అంటే లాస్ట్ టైం షార్జాలో ఒక విన్ అయ్యాం, నైట్ కూడా ఒక మ్యాచ్ విన్ అయ్యాం. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటా కేరళ స్ట్రైకర్స్ తోటి? యాక్చువల్లీ ఈరోజు జనం అంతా ఎక్కువ వచ్చారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. సో చాలా క్రేజీగా ఉంటుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఓకే. సో ఎప్పుడు అంటే మీకు నార్మల్గా CCL మ్యాచెస్ ఎప్పటి నుంచి చూస్తున్నా? నేను స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. థ్యాంక్ యూ. భయ ఎప్పటి నుంచి వస్తున్నారు CCLకి? మేము ఇప్పుడే మేము గత CCL స్టార్ట్ అయిన CCL స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి మన విక్టరీ వెంకటేష్ గారి యొక్క అభిమానులు మేము అందరం. కానీ వెంకటేష్ గారు మాత్రం ఆడతలేరు కాబట్టి ఆయన చూడడానికి మేము ఇక్కడ వచ్చినాం. సో ఆయన ఆల్రెడీ ఆడకున్నా కానీ టీంకి వెల్ సపోర్ట్ ఉంటున్నారు కదా డగౌట్లో కూర్చొని. ఎలా అనిపిస్తుంది ఆయన వీళ్ళు బ్యాటింగ్ చేస్తుంటే ఆయన ఎంజాయ్ చేస్తారు? ఆయన సపోర్ట్ తోటి మన తెలుగు వైరస్ గెలుతుంది. ఆయన ఉండడం వల్ల మన అందరికి ఊపొస్తుంది కాబట్టి మన వెంకటేష్ గారి కోసం మన అభిమానులందరూ తల్లి వస్తాను. ఆయన ఆడితే ఇంకా బాగుండు కానీ మేము ఆశిస్తాను, కానీ ఆయన ఆడట్లేదు. అంటే 4 times ఆల్రెడీ మనం కప్పు కొట్టాం, హ్యాట్రిక్ కూడా దాటిపోయాం. ఈసారి 5th time 10th ఎడిషన్ ఎలా ఉండబోతుంది? కప్పు అనేది ఎప్పటికీ మనదే, తెలుగుదే విజయం. ప్రపంచాల మొత్తం తెలుగు వారియర్స్, తెలుగు కీర్తనం, టాలీవుడ్ అనేది విజయ కీర్తన ఎగరవేస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా మన కప్పు కూడా మనదే ఉంటుంది అన్న, గుర్తుపెట్టుకో. సో అంటే కేరళ స్ట్రైకర్స్ కి మనకంటే టఫ్ టీమే ఉంటుంది ఎప్పుడైనా. ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? ఎలా ఉండబోతుంది అన్న? కేరళ టైగర్స్ పోయినసారి మంచిగా ఆడింది, కానీ ఈసారి మాత్రం దానికి అనుగుణంగా వాళ్ళు ఏ విధంగా ఆడుతున్నారో దాన్ని మనలందరూ దాన్ని గుర్తించుకొని ఈసారి మంచిగా పకడ్బందీగా మన టీం తయారైంది. కంపల్సరీ మనదే విన్ అవుతుంది. మీ ఫేవరెట్ ఎవరు టీంలో ఎవరు భయ్యా మీకు ఫేవరెట్?
అన్న నాకు తెలియదు అలా అసలు నా ఫేవరెట్ తమన్. ఎలా అనిపిస్తుంది ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను సీసీఎల్ స్టార్ట్ అయిన కానీ వస్తున్నా భయ. నేను డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నా, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నా. నేనంటే సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నా. ఇండియా అని మనకు టికెట్లు మనకు ఇంటికి వచ్చేసినాయి. సో అంటే మనకు ఆల్మోస్ట్ అంటే 4 years మనమే టైటిల్ కొట్టాము. ఈసారి 5th ఎడిషన్ కూడా మనకే 100% వస్తాయని మనకు నమ్మకం ఉంది. ఎట్లా ఆడుతుంది చూస్తారు కదా అందరూ. మొన్న ఆడింది కదా ఆ రేంజ్లో ఇలా ఆడతారని మనం ఎక్స్పెక్ట్ చేసి మన అందరం వస్తున్నాం. మా ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చిన బస్ ఎంజాయ్ చేస్తానికి వచ్చినాం. ఓకే బాయ్. ఎవరు మీకు ఫేవరెట్ అఖిల్ నేను అఖిల్ గారు కాకుండా ఇంకెవరు? అఖిల్ కాకుండా మనకి అందరు ఇష్టమే. అఖిల్ అంటే ఎక్కువ ఇష్టం అంతే. సో అంటే చాలా మంది తమన్ గారు కూడా నిన్న బ్యాటింగ్ కూడా చేశారు. తమన్ ఎంటర్టైన్మెంట్ గేమ్ రెండు బాగున్నాయి. ఇవాళ ఎంజాయ్ చేద్దామని వచ్చినాం భయ్య. ఎంజాయ్ అంటే 10 years ఆల్మోస్ట్ 10th year కదా, 10th ఎడిషన్ వచ్చింది. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాం మేము కూడా చూసి. మళ్ళీ రివ్యూ బ్యాక్. ఓకే బాయ్. అంటే తెలుగు వారియర్స్ ఎప్పటి నుంచి 10 years నుంచి ఆడుతుంది. ఆల్మోస్ట్ 4 titles మనం వరుసగా విన్ అయినాం. ఎలా అనిపిస్తుంది? ఈసారి కూడా మనమే విన్ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఎవరు అంటే టీంలో ఎవరు మీకు ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? అఖిల్ నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు సీసీఎల్కి? ఈరోజు ఫస్ట్ డే. నీకెవరు ఇష్టం ఆ టీంలో? విరాట్ కోహ్లీ ఇండియన్ ప్లేయర్ కి. మన తెలుగు వారియర్స్ ఎవరు? అఖిల, తమన్ అంకుల్, ఇంకెవరు? తమన్ అంకుల్. మ్యూజిక్ ఇష్టమా తమన్ అంకుల్ది? అవునా? ఓకే. బాగా ఎంజాయ్ చేస్తా అలా వైకుంఠపురం. ఓకే సూపర్. సీసీఎల్ చూసావా? చూసాను సార్. ఎప్పటి నుంచి చూస్తున్నావు సీసీఎల్? అంటే ఒక 1-2 days అయింది స్టార్ట్ చేసి. 1-2 days. సో అంటే మన టీంలో ఎవరు నీకు ఫేవరెట్ హీరో ఎవరు మన దాంట్లో ఆడేదాన్ని? తెలుగు వారియర్స్ తెలుగు వారియర్స్ అఖిల్ సార్. అఖిల్. సో అఖిల్ కాకుండా ఇంకెవరు? అంటే అఖిల్ నిన్న బ్యాటింగ్ చూసా, మరి ఎలా అనిపించింది? బాగుంది సార్, చాలా బాగుంది సార్. మీ సపోర్ట్ అంతా ఎటుంటుంది? కర్ణాటక తెలుగు వారియర్స్. ఓకే. ఒక్క నిమిషం. మీరంతా తెలుగు వారియర్స్ ఫ్యాన్స్ కదా? అందరూ తెలుగు వారియర్స్ అనండి. తెలుగు వారియర్స్. తెలుగు వారియర్స్ మన టీం కదా, తెలుగు వారియర్స్ కి సపోర్ట్ చేయండి. తెలుగు వారియర్స్ మనదేరా. తెలుగు వారియర్స్ కి బెంగాల్. అందరూ సైలెంట్ ఉండండి. ఎప్పటి నుంచి వస్తున్నా సీసీఎల్? ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు సీసీఎల్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? ఓకే. మన టీంలో ఎవరు మీకు ఫేవరెట్ హీరో ఎవరు? ఎంతవరకు అంటే నార్మల్గా మనం తమన్ని చూసాం, అఖిల్ని, సుధీర్ బాబు, నెక్స్ట్ అశ్విన్, వీళ్ళంతా ఉన్నారు కదా హీరోస్లలో. వీళ్ళందరినీ ఒకేసారి స్టేడియంలో చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? సో అంటే నార్మల్గా మీరు అంటే చూస్తున్నారు కదా, టీవీలో చూస్తున్నారు, ఇప్పుడు లైవ్లో చూస్తే ఎలా ఉంది? ఎక్సైటింగ్ ఉంది. సో అంటే తెలుగు వారియర్స్లో నార్మల్గా మనకి ఎప్పటి నుంచో ఏమంటారు ఒక 4 ఎడిషన్స్ విన్ అయినాం. ఇది 5th time అంట. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఇప్పుడు ఈ సీజన్? మీకు ఎవరైనా తెలుసా? అంటే మీరు చూసిన దాంట్లో గర్ల్స్ చూడడం ఫస్ట్ టైం. అంటే ఎలా అనిపించింది మీకు? అంటే ఇన్ని రోజులు టీవీలో చూసారు, బట్ ఇప్పుడు వాళ్ళని డైరెక్ట్ గా చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎగ్జైటింగ్ అనిపించింది. సో ఓకే. అంటే మీ సపోర్ట్ ఎవరికి? అదేంటి మన తెలుగు వారియర్స్ టీం కదా. అంటే తెలుగు వారియర్స్ కదా మన టీం బేసిక్ గా. బెంగాల్ టైగర్స్ ఈ రోజుకా? ఓకే. ఈ రోజు మ్యాచ్ చూసారా మరి? థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి వస్తున్నారు? ప్రగతి నగర్. అంటే సీసీఎల్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? సీసీఎల్ ఎప్పటి నుంచి? స్టార్టింగ్ నుంచి. ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్? అఖిల్. సో తమన్ గారు కూడా బాగా ఆడుతున్నారు కదా ఈ సీజన్ లో. ఎలా ఉండబోతుంది? ఎంజాయ్డ్ లాట్. థ్యాంక్ యూ. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు సీజన్? మేము ఈ రోజే మ్యాచ్, ఇంతకు రాలేదు, నిన్న మొన్న రాలేదు, ఈ రోజే వస్తున్నాం. ఎవరు మీ టీంలో ఎవరు ఫేవరెట్ హీరో? అయ్యగారే నెంబర్ 1. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు సీజన్? ఇప్పుడైనా ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం అని యాక్చువల్లీ నేను రెగ్యులర్గా వస్తున్నా, జరిగినప్పుడల్లా వస్తున్నా. ఎలా అనిపిస్తుంది అండి సీజన్? బాగుంది, చాలా ఎంజాయ్గా ఉంది. అంటే ఈ సీజన్ 10th ఎడిషన్ కదా, ఎలా ఉండబోతున్నారు? ఇంకా బాగుండిద్ది అనుకుంటున్నాను నేను. ఫ్యూచర్లో ఇంకా బాగుండిద్ది. జరిగేకుండా ఏదైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనం. ఎంటర్టైన్ కూడా బాగా చేస్తున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. మీరు ఎప్పటి నుంచి చూస్తున్నారు? క్రికెట్ చాలా రోజుల నుంచి చూస్తున్నాను, ఇది ఫస్ట్ టైం. ఓకే. అంటే టీంలో మన తెలుగు వారియర్స్ టీంలో ఎవరు ఫేవరెట్ హీరో? అఖిల్ అండ్ తమన్ గారు బాగా ఆడుతున్నారు. అంటే టీం మొత్తం అలా 2 matches విన్ అయింది కదా. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? ఎగ్జైటింగ్ ఉంటుంది.
మీరు ఎప్పటి నుంచి వస్తారు? మేము మామూలుగా టీవీలో చూడటమే, ఈ తెలుగు వారియర్స్కి ఇదే ఫస్ట్ టైం స్టేడియంకి ఎలా రావడం ఉండబోతుంది? లైవ్ చూడాలి, బాగుంటుందని అనుకుంటున్నాం అందరు. ఓకే, మీరు ఎప్పటి నుంచి వెళ్తారు? నేను ఫస్ట్ టైం స్టేడియంకి వస్తున్నా ఇక్కడ. ఎవరు మన తెలుగు వారియర్స్ టీంలో ఫేవరెట్ హీరో మీకు? అఖిలే. అఖిల్. ఓకే, తమన్ కూడా బాగా ఆడుతున్నాడు కదా, ఈరోజు చూడాలి. ఈరోజు చూడాలా? ఓకే, అంటే మన తెలుగు వారియర్స్లో ఆల్మోస్ట్ అంటే అందరు యంగ్ హీరోస్ ఉన్నారు కదా, అఖిల్ కాకుండా ఇంకెవరు బాగా ఆడతారు ఈరోజు? ఆది ఉన్నాడు, సుశాంత్ ఉన్నాడు. యా, సుశాంత్. 10 years 10 years. ఈసారి 10th ఇయర్ కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? హైదరాబాద్. యా, ఆల్రెడీ 2 మ్యాచెస్ విన్ అయ్యాం, ఇది థర్డ్ మ్యాచ్. ఇది కూడా మందే విన్. ఓకే, ఎవరు మీ ఫేవరెట్ హీరో? అఖిల్. తమన్ గారు కూడా బాగా ఆడుతున్నారు కదా ఈ సీజన్. తమన్ మ్యూజిక్ డైరెక్టర్. ఇప్పుడు కూడా ఆడుతున్నారు. నిన్న మ్యాచ్ చూసారా? ఎలా? చూసాను, చాలా బాగా ఆడి. నిన్న వచ్చిన, ఈరోజు వచ్చిన, తమన్ కోసమే వచ్చిన. తమనే మ్యాచ్ విన్నర్, తమన్ కోసమే వచ్చిన. సో తమన్ గారు అటు మ్యాచ్ తోటే కాదు అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా బాగా చేస్తున్నారు అని చెప్తారు. మామూలు ఉండదు పర్ఫార్మెన్స్, వస్తే చూస్తారు మీరు కూడా రండి అన్న. ఓకే, అంటే మేము లైవ్ లో టీవీలో చూస్తూ ఉన్నాం, బట్ లైవ్ ఎక్స్పీరియన్స్ మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ ఉంటుంది అన్న. నిన్న సోను సూద్ గారు వచ్చారు, అది కూడా సూపర్. అసలు ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సూపర్, అంటే ఫుల్ మొత్తం ఇవ్వాలి. ఎవరు మీకు ఫేవరెట్ హీరో ఎవరు మన దాంట్లో అయినా అఖిల్ బాగానే ఆడుతుండు, నిఖిల్ గిట్ట మంచిగా చేస్తారు, అందరు పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, తమన్ అయితే సూపర్. తమన్ అయితే సూపర్. అవును. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు CCL? ఇది ఫస్ట్ టైం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగానే ఉంటుంది. మీరు సేమ్ పిల్లలు తీసుకొని వస్తారు. ఫస్ట్ టైం. ఫస్ట్ టైం నేను రావడము, టికెట్ దొరికిన చాలా సంతోషంగా ఉంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? సూపర్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. తెలుగు వారియర్స్ అంటే ఆల్మోస్ట్ అంటే మనకు చాలా ఫేవరెట్. అవును, చాలా అవును. ఎవరు మీకు ఫేవరెట్ హీరో? నాకు వచ్చేసి అఖిల్. ఓకే, అఖిల్ గారు కాకుండా ఇంకోరు అంటే ఇక నాకు అఖిల్, రమణ అందరూ చాలా బాగా ఆడతారు. ఈరోజు ఫస్ట్ టైం నేను రావడం స్టేడియానికి. 10th ఎడిషన్ ఎలా? 10th ఇయర్ ఆల్మోస్ట్ 10 years అవుతుంది CCL స్టార్ట్ చేసి. ఈ 10 years లో అంటే ఎలా అనిపించింది? సూపర్ ఉంది. ఓకే, ఎప్పుడైనా టీవీలో చూసి సంతోషపడటం, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది రావడం, లైవ్లో రావడం. ఓకే, ఆల్వేస్ తెలుగు వారియర్స్. అంతే. ఎన్ని రోజులకి టీవీలలో ఫోన్లలో చూసాం, బట్ లైవ్ ఎక్స్పీరియన్స్ ఎలా? ఫస్ట్ టైం చూడడం. ఎవరు మన టీంలో మీకు ఫేవరెట్ హీరో? వెంకటేష్ గారు అంటే ఈ మ్యాచ్ ఆడతలేడు, బట్ సపోర్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఫేవరెట్ అంటే అఖిల్. మీ ఫేవరెట్ ఎవరు? అఖిల? అఖిలే. నాగార్జున ఉంటే వాళ్ళ అయ్యి ఉండే వాళ్ళ డాడీ తర్వాత ఈయన అఖిల్ గారు చాలా నిన్న కూడా చాలా బాగానే ఆడిండు, బాగానే కష్టపడ్డాడు. ఆల్మోస్ట్ స్మార్ట్ హీరో. విన్ అయినాం, మళ్ళీ థర్డ్ మ్యాచ్ ఈ రోజు. అదే థర్డ్ మ్యాచ్, పర్వాలేదు, నిన్న బాగానే ఆడిండు. మంచిగా బౌలింగ్. గెలుస్తారా? గెలుస్తారు తప్పకుండా. ఈ సపోర్ట్ మొత్తం తెలుగు వారియర్స్. ఓకే డాడ్. ఎప్పటి నుంచి వస్తున్నారు CCLకి? చాలా ఫస్ట్ టైం. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే మన టీంలో ఎవరు మీ ఫేవరెట్ హీరో? టీం కూడా తెలియదు, ఉత్తినే వచ్చినాం మేము. అలా తెలియకుండా ఎలా వచ్చావు? అఖిల స్టేడియం చూడడానికి వచ్చినాం, అసలు స్టేడియం చూడడానికి అంతే. హాయ్ చెప్పు మామకి, హాయ్ చెప్పురా. హాయ్ చెప్పు. ఇక్కడ ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్ భయ్యా, ఎప్పటి నుంచి వస్తున్నారు CCLకి? మేము అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చినాం, ఇది సెకండ్ టైం. ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈసారి? చాలా బాగుంటుంది, ఎందుకంటే ఎంటర్టైనింగ్ ఉంటుంది. ఓకే. లాస్ట్ టైం వచ్చిన ఫస్ట్ టైం మ్యారేజ్ అయింది, మా వైఫ్తో పాటు వచ్చేసింది. ఓకే డన్. మన టీంలో ఎవరు మీ ఫేవరెట్ హీరో? మనకి తమన్ టెడ్డీ. టెడ్డీ. కానీ అఖిల్ గారు తమన్ గారు కాంబినేషన్. అఖిల్ అంటే ప్రొఫెషనల్ కదా, టెడ్డీ అంటే కొంచెం ఎంటర్టైన్ కూడా చేస్తారు కదా, అట్లా అని. నిన్న ఆల్మోస్ట్ తమన్ గారు మన మ్యాచ్ కూడా వినే మంచిగా మెయిన్ రీజన్ ఎలా ఉండబోతుంది? అదే ఎగ్జైట్గా ఉంది, చూడాలి ఇక. థ్యాంక్ యూ. స్టార్టింగ్ ఈరోజు ఎవరు మన టీంలో మీ ఫేవరెట్ హీరో? తెలుగు వర్సెస్ కదా, అంటే తెలుగు వారియర్స్ లో మీ ఫేవరెట్ హీరో? అఖిల్. తమన్ గారు కూడా ఈ మధ్య బాగా ఆడుతున్నారు. మేబీ ఇప్పుడు చూడొచ్చు. ఓకే. చూసే అంటే నార్మల్ గా మన టీం వచ్చేసరికి తెలుగు వారియర్స్ 4 ఎడిషన్స్ విన్ అయినాం, ఇది 5th. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఇది కూడా మనమే గెలుస్తాం అంటున్నా అన్న. ఎక్సైటింగ్ గా ఉన్నాం. మ్యాచెస్ విన్ అయ్యాయి, థర్డ్ మ్యాచ్ అండ్ మన హోమ్ గ్రౌండ్ ఎలా ఉండబోతుంది? మన గ్రౌండ్ అందుకే క్రౌడ్ చూసినా అది ఎట్లుంది మొత్తం, క్రౌడ్ తో నిండిపోతుంది అంతే. అఖిల్ ఫ్యాన్స్ అంతే ఖాళీ మొత్తం గ్రౌండ్ గెలవాలని, అందుకే అదే సపోర్ట్ చేయాలని వచ్చినాం. వన్ గ్రౌండ్ సపోర్ట్. అన్ని అందరు ఆడితే బెటర్ కదా. Excited though because I love cricket. You love cricket? నాకు ఇష్టం క్రికెట్. ఓకే, ఎవరు మన తెలుగు వారియర్స్ టీంలో మీ ఫేవరెట్ క్రికెటర్? నాకు తెలీదు ప్లేయర్స్. మీకెవరు మన తెలుగు వారియర్స్ లో? అంటే నార్మల్ గా మన హీరోస్ లో ఎవరు మీకు ఫేవరెట్ కంటెస్టెంట్? అఖిల్ గారు ఉన్నారు, అఖిల్ అండ్ వన్ మోర్ తమన్ ఉన్నారు, అశ్విన్ బాబు, సుధీర్ బాబు, ద టాల్ గాయ్. అశ్విన్ బాబు ఉన్నారు, సుధీర్ బాబు ఉన్నారు, ప్రిన్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవరు? అఖిల్, who is
ఇస్ దట్ హ్యాపీ డేస్లో ఉంటారు. నిఖిల్ ఉన్నారు, యా నిఖిల్ సిద్ధార్థ్, యా నిఖిల్ అండ్ టాల్ గై ఇంకొక అతను అదే ఆదర్శ్ ఉన్నారు. ఆదర్శ్ ఆదర్శ్ వాజ్ మై ఫేవరెట్. ఆ మూవీ నుంచి అప్పటి నుంచి ఫేవరెట్ అండ్ ఆబ్వియస్లీ అఖిల్. ఓకే, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మీరు అప్పటి నుంచి చూస్తున్నారు? నేను ఇప్పుడు చాలా ఎక్సైటెడ్ ఉన్నా ఈరోజు చూడడానికి. థ్యాంక్ యూ. భయ్యా సీసీఎల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటారు? మా తమన్ పొట్టు పొట్టేయాలి ఇలా అఖిల్ గారు కూడా బాగా ఆడుతున్నారు. మాకు తమనే కావాలి. తమన్ డప్పులు మామూలుగా కొట్టలేగా మొత్తం. ఆ డబ్బుల గురించి వచ్చినామన్న ఇప్పుడు. ఎలా ఉండబోతుంది అనుకుంటారు మ్యాచ్? డబ్బుల సాంగడే మొత్తం. మీకు ఎలా క్రికెట్ పెద్ద ఫ్యాన్. ఎప్పటి నుంచి వస్తారు సీసీఎల్? నేను ఇప్పటి నుంచే వస్తున్నా, ఫస్ట్ మ్యాచ్ నాది. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? చూసే కానీ చెప్పలేము బ్రో. అంటే మన తెలుగు వారియర్స్ లో మీ ఫేవరెట్ క్రికెట్? తమనే, వేరే లెవెల్ లేదు, తమనే. ఓకే, సో అంటే నిన్న మ్యాచ్ చూసారా? తమన్ గారు ఆడిన పర్ఫార్మెన్స్ నేను చూసాను, మొన్న చూసాను, నిన్న చూసినాను. ఓకే, ఎలా అనిపించింది? మంచి ఎప్పటి నుంచి వస్తారండి? ఇవాళ వస్తున్నాం. మన టీమ్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ తమన్. సో అంటే మీకు ఎవరు? అంటే మీరు కూడా తమనేనా? అఖిల్ గారు ఉన్నారండి, ఇప్పుడు యంగ్ టీమ్ మొత్తం ఉంది కదా, దాంట్లో ఇంకోరు? డాడీ తమన్, నేను అఖిల్. ఓకే, ఆల్ టైమ్. ఓకే, మీరు ఎప్పటి నుంచి వస్తారు? నిన్న వచ్చినా బ్రో, ఇలా ఇట్లా వచ్చినా. ఎవరు మీకు మన టీమ్ లో ఫేవరెట్ కంటెస్టెంట్? తమనన్న, జై తమనన్న. అఖిల్ గారు, అయ్య గారు కూడా అంటున్నారుగా, ఏంటి అసలు ఎలా ఉండబోతుంది ఆయన క్యాప్టెన్సీ? ఏమో నిన్నైతే ఏమో ఆడలేదు, 2 6 కొట్టింది అంతే. ఇక చూడాలి ఇంకా. కేరళ టీం అంటే మనకు ఆఫీస్లో టఫ్ ఇస్తుంది ఎప్పుడు, ఈసారి ఎలా ఉండబోతుంది? చూడాలన్నా, మనం అంతా గేట్ చేయలేము. మీరు ఎప్పటి నుంచి వస్తారు సీసీఎల్కి? రామంతపూర్ నుంచి వస్తాం. ఎప్పటి నుంచి చూస్తున్నారు సీసీఎల్? స్టార్ట్ అయినప్పటి నుంచి. స్టార్ట్ అయినప్పటి నుంచి. సో ఈ సీజన్ ఎలా ఉండబోతుంది? గుడ్ ఉండబోతుంది. ఎవరు మీకు మన టీంలో ఫేవరెట్ కంటెస్టెంట్? తమనన్న. తమన్. ఓకే, ఏంటి అంత తమన్ గారికి మంచి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది ఉంది. గ్రౌండ్ లో కూడా చాలా ఎంటర్టైన్ చేస్తున్నా అంటున్నారు. ఓకే, అంటే ఆయన నార్మల్ గా ఫస్ట్ ఆయన కెప్టెన్ తీసుకున్నప్పుడు 4 times ఇన్నింగ్స్ కూడా విన్ అయిపోయినాం మనం. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనుకుంటారు 5th ఎడిషన్? ఇప్పుడు అంటే ఈసారి కప్ నామ్దే. ఓకే, అంటే మీకు ఎవరు ఫేవరెట్ టీం మన దాంట్లో? అంటే నార్మల్ తమన్ గారికి అంటే నార్మల్ గా మనకు ఎప్పుడైనా అంటే ఆయన ఏమంటారు బ్యాటింగ్ తోటే కాదు, ఆయన మ్యాజిక్ కూడా చేస్తూ ఉంటారు, ఏమంటారు మూమెంట్స్ ఉంటాయి, హిప్ మూమెంట్స్. నిన్న బ్యాట్ కొట్టిండు, ఈ రోజు వికెట్లు ఎరగొడతాడు. ఈరోజు వికెట్ మీ ఫేవరెట్ ఎవరు? మా ఫేవరెట్ అఖిల్ అన్న. అఖిల్ అన్ననే నెంబర్ 1. ఓకే, సో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఈరోజు సెంచరీ కొడతాడు మావాడు. ఓకే, 2 innings అద్దరు కొడతాడు ఈరోజు. ఉమెన్ ఐపీఎల్ కన్నా సీసీఎల్ బెటర్ బ్రో. అవునా, ఆల్మోస్ట్ అంటే సెలబ్రిటీ క్రికెట్. నిన్న మ్యాచ్ పీక్స్, తమనన్న పీక్స్ వేరే లెవెల్. జై తమనన్న, చింపి పారదెంగుతాడు అన్న. ఇలా తమనన్న సెంచరీ. మీరు ఎప్పటి నుంచి వస్తారు సీసీఎల్? కేవలం నిన్న తమనన్న ఇన్నింగ్స్ చూసే మేము రావాలి. ఇవాళ వచ్చినాం. ఎవరు ఆబ్వియస్లీ అఖిల్. ఎప్పటి నుంచి వస్తారు సీసీఎల్కి? ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు సీసీఎల్? ఇవాళ మ్యాచ్ తెలుగు వారియర్స్. నేను రాలే, నేను ఆఫీస్కి వెళ్ళిండు. ఎలా ఉండబోతుంది ఈసారి సీజన్? తెలుగు వారియర్స్ వన్ ద మ్యాచ్. ఓకే, అంటే నార్మల్ గా మనకి ఎప్పుడైనా 4 times మనమే కొట్టాం టైటిల్ కూడా, ఈసారి 5th time మళ్ళీ ఛాన్స్ వచ్చింది. డెఫినెట్ గా మందే టైటిల్. ఫైనల్ గా అంటే మీ తెలుగు వారియర్స్ లో ఎవరు ఫేవరెట్ ప్లేయర్? అఖిల్. తమన్ కూడా ఆల్రౌండర్స్. ప్రిన్స్ ఉన్నాడు, మంచి ప్లేయర్స్ ఉన్నారు మన దాంట్లో. నిఖిల్ ఉన్నాడు. గ్యారంటీ మనం కొట్టుతున్నాం ఈసారి. ప్లేయర్ ఒక్కరని కాదు, అందరు ప్లేయర్ కలిసి ఆడితేనే టీం గెలుస్తుంది. ఫేవరెట్స్ ఉంటారు. తెలుగు పేరు ఎవరు మీకు సీసీఎల్ లో ఫేవరెట్? ఎవరున్నారు? నేను అఖిల్. అఖిల్ 6 కొట్టాలి, వాళ్ళ పండుగ చేసుకోవాలి. ఓకే, 4 editions ఆల్మోస్ట్ కప్పు కొట్టాం, 5th time ఎలా ఉండబోతుంది? ఈసారి సూపర్ ఉంటుంది చూడండి, ఐపీఎల్ మించి ఉంటుంది. బాగుంటుంది అన్న. ఎవరు అంటే ఆబ్వియస్ అఖిల్ గారు ఎప్పటి నుంచి చూస్తున్నారు మీరు? అంటే అఖిల్, వెంకటేష్, పెళ్లిగాని ప్రసాద్ కోసం కూడా వస్తాం. ఎప్పటి నుంచి వస్తారు సీసీఎల్కి మీరు? 2-3 years నుంచి వస్తున్నాను. ఓకే, అసలు షాక్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మా బ్రదర్ సడన్గా టికెట్స్ ఉన్నాయి అనగానే అసలు ఒక ఆన్ ది స్పాట్ జాబ్ వదిలేసి వచ్చేదే ఉన్నాయి. అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఉంది, అసలు లోపలికి ఎప్పుడు వెళ్ళి అసలు
ఇంకా లైన్ చాలా ఉంది, నాకైతే ఎప్పుడు ఓపెన్ అవుతుందా అని ఉంది. ఓకే, అంటే నార్మల్గా మనకి ఎప్పుడైనా అంటే టీవీలలో చూస్తాం, ఎప్పుడైనా చూస్తూ ఉంటాం, బట్ లైవ్లో చూస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీరు చూస్తే? అసలు ఫీలింగ్ వేరన్నా, చెప్పలేము అది. ఇప్పుడు టీవీలో ఏముందన్నా, వస్తాం సడన్గా అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మళ్ళీ ఫోన్స్ వస్తుంటాయి, డిస్టర్బెన్స్ అవుతుంటుంది. అది ఇక్కడ అనుకో మొబైల్ అంతా సైలెంట్ మోడ్ పెట్టి ప్రశాంతంగా చూస్తుంటే ఆ కిక్ వేరు. అది ఎవరు మన తెలుగు వారియర్స్లో ఎవరు మీకు ఫేవరెట్ ప్లేయర్ ఎవరు అనుకోవచ్చు? ఇంకోరు అఖిల్ అఖిల్, ఓకే. సుదీప్ బాబు గారు కూడా బాగా ఆడుతున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే రీసెంట్ గా తమన్ గారు కూడా బాగా ఆడుతున్నారు, నా బ్యాటింగ్ కూడా బాగా చేశారు. ఎలా అనిపించింది? కాన్సన్ట్రేషన్ పెట్టినా వేరే మీద అంత వేరే నార్మల్ గా అంటే ఒకరాడితే కాదు, ఆల్మోస్ట్ టీం మొత్తం ఎఫర్ట్ ఆడాలి, కానీ కొంచెం అఖిల్ని బాగా లైక్ చేస్తాను. సో నిన్న మ్యాచ్ ఎలా అనిపించింది? అంటే ఆల్మోస్ట్ మనం ఏమంటారు సోను సూద్ గారి వాళ్ళతో టీం ఆడాం, ఈరోజు కేరళ తోటి. ఒకటి చెప్తున్నా, మ్యాచ్ చూసినప్పుడు అయితే నేను మ్యాచ్ పరంగానే చూస్తాను, వీళ్ళు గెలవాలి వాళ్ళు గెలవాలని కాదు, కానీ నేనైతే ఎక్సైట్మెంట్ అవుతున్నా. కానీ ఇక్కడ రావడం అయితే ఇంకా ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళాలనేది ఉంది నా మైండ్ అయితే. సో ఫైనల్గా తెలుగు వారియర్స్ టీం నుంచి మీకు ఏం చెప్తారు? అంటే నార్మల్గా మనకి ఎప్పటి నుంచో మంచి ఫేవరెట్ టీం, ఈసారి 10th ఇయర్ కూడా స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చెప్తారు? అంటే ఏంటంటే 10th సారి కప్పు కొట్టాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, 10th ఇయర్లో ఉంటుంది. ఏం చెప్తారు తెలుగు వారియర్స్? ఒకటి ఆల్ ది బెస్ట్ ఫర్ తెలుగు వారియర్స్. కప్పు కొట్టాలి మన తెలుగు. కప్పు మనదే అన్న, కప్పు కొట్టడం ఏంది, కప్పు మనదే. ఇక కొట్టడం అన్నది మాదే, ఇక మాదే. కంగ్రాచులేషన్స్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అంటే బేసిక్గా మనకి ఎప్పటి నుంచో అంటే CCL ఫ్యాన్స్ అయితే గత 10 years నుంచి వెళ్ళి చూసే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ CCL స్టార్ట్ అవ్వడానికి మెయిన్ ఏంటంటే మన టాలీవుడ్ హీరోస్ అనమాట. ఎందుకంటే అప్పుడెప్పుడో ఒక 10-15 years బ్యాక్ అంటే వెంకటేష్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, బాలకృష్ణ గారు కానీ, లేకపోతే నాగార్జున గారు, వీళ్ళందరూ కలిసి ఒక ఏమంటారు మ్యాచ్ అనేది ఒకటి మేము సైతం కోసం అప్పటి నుంచే మ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో దాని తర్వాత అది కంటిన్యూటీగా వేరే లాంగ్వేజెస్ తోటి అంటే కర్ణాటక, తమిళనాడు కొత్తగా అంటే CCL అనేది ఒకటి పుట్టుకొచ్చడం జరిగింది. సో ఎప్పటి నుంచో కూడా చూసే ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ అంటే 4 years నుంచి మనం 4 years నుంచి అయితే టైటిల్ అయితే తెలుగు వారియర్స్ అయితే విన్ అవుతూ ఉన్నది. సో ఈ ఇయర్ కూడా అంటే 2024లో కూడా డెఫినెట్గా ఈసారి కూడా మనమే కప్పు కొడుతున్నామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అయితే అంటున్నారు. అండ్ ఇంకొద్దిసేపట్లో అయితే మ్యాచ్ స్టార్ట్ అవుతుంది, కేరళ స్ట్రైకర్స్ వర్సెస్ తెలుగు వారియర్స్. అండ్ ఎస్పెషల్లీ అఖిల్ గారి క్యాప్టెన్ మనకు తెలుసు, అఖిల్ గారి ఫ్యాన్స్ కానీ అటు తమన్ గారి ఫ్యాన్స్ కానీ ఆల్మోస్ట్ ఒక్క హీరో ఉంటేనే ఒక్కొక్కరు ఫ్యాన్ బేస్ ఉంటుంది. బట్ అందరు హీరోస్ తోటి ఒక్క చోట కలిసి ఆడే మ్యాచ్కి ప్రతి ఒక్కరు ఫ్యాన్స్ అయితే వచ్చి ఇక్కడ ఈ మ్యాచ్ను అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకొద్దిసేపట్లో ఈ మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది, చాలా రసవత్తరంగా మ్యాచ్ అయితే ఉంటుంది. అండ్ క్రౌడ్ కూడా మన హోమ్ గ్రౌండ్ కాబట్టి తెలుగు వారియర్స్ అనేసి ఆబ్వియస్లీ హైదరాబాద్ హోమ్ గ్రౌండ్ కాబట్టి క్రౌడ్ కూడా విపరీతంగా వచ్చింది. మనకు ఒకసారి విజువల్లో చూడొచ్చు. మ్యాచ్ ఇంకో కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే మొత్తం ఫిల్ అయిపోయింది అనమాట, గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఫిల్ అయిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు అయితే మనతో పాటు అయితే చెప్తా ఉన్నారు. సో ఇది మొత్తంగా CCL సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ మ్యాచ్ అయితే ఇంకొద్దిసేపట్లో జరగబోతుంది. సో మ్యాచ్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేది అయితే నెక్స్ట్ మనం అయితే మ్యాచ్ అయిన తర్వాత అయితే ఒకసారి మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఈజ్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.